Next, third motion is uniform acceleration and uniform retardation motion. Okay, by using same knife edge follower. Now I will take same problem. Okay, నేను సేమ్ ప్రాబ్లం తీసుకున్నాను. ప్రొఫైల్ మాత్రం డిస్కస్ చేద్దాం. ఇక మళ్ళీ వచ్చేప్పటికి ప్రొఫైల్ ఏమవుతుంది ఇక్కడ సేమ్ వస్తుంది మనకు. సో ఇది ఆల్సో సేమ్. outer stroke is 60 degrees, dwell is 30 degrees, return stroke is 30 degrees, sorry 60 degrees, dwell is 210 degrees, and stroke is 40 mm, and the cam radius is 50 mm, and offset is 20 mm. Okay, draw the cam profile. Draw the cam profile by same axis and offset 20 mm offset. సో దీనికి కూడా ఏం చేయాలంటే ఫస్ట్ మనం ప్రొఫైల్ డ్రా చేయాలి, సారీ డిస్ప్లేస్మెంట్ డ్రా చేయాలండి. సో డిస్ప్లేస్మెంట్ వచ్చేప్పటికి ఫస్ట్ డ్రా ది అన్నోన్ లెంత్ లైన్. నెక్స్ట్ స్ట్రోక్ ఎంత స్ట్రోక్ ఇచ్చింది మనం 40. సో ఆ 40తోనే ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ 60 degreesకి డివైడ్ చేస్తున్నాం, 60 degrees, అలాగే 30 degrees, అగైన్ 60 degrees అండ్ 210. 60 degrees and 30 degrees and 60 degrees and 210 degrees. Okay. So now divide the same number of equal parts. ఎన్ని ఇక్కడ మనం 60 చేస్తాం కాబట్టి 60 చేసుకుందాం. 1 2 3 4 5 and 6. 0 1 2 3 4 5 6. This is the middle one. Okay, this is the middle one. ఇక్కడ 2 parts ఉన్నాయి, ఇక్కడ 3 parts ఉన్నాయి. ఇప్పుడు దీనిపై మనం 6 ఈక్వల్ పార్ట్ చేస్తున్నాం. మిడిల్ పార్ట్ కూడా 6 ఈక్వల్ పార్ట్ చేస్తున్నాం. 40 కదా ఇది, 40/6. సో ఎంత వస్తే ఈచ్ వన్ పార్ట్ అంత చేయండి. క్లోజ్. ఓకే, వీటిని నేమ్స్ పెడదాం. ఇది ఏ, ఇది బి, సి, డి, ఈ, ఎఫ్, ఇది జి. అలాగే వీటిని కూడా ఫస్ట్ 1 లైన్ని ఎక్స్టెండ్ చేయండి పైకి లాగా, 2 లైన్ ఎక్స్టెండ్ చేయండి, 4ని ఎక్స్టెండ్ చేయండి, అలాగా వర్టికల్ డ్రా చేయండి ప్యారలైన్స్. ఇప్పుడు మీరు ఈ కార్నర్ పాయింట్ని ఇలా జాయిన్ చేస్తే అది డి పాయింట్ కూడా పాస్ అవుతుంది అనుకోండి. డి పాయింట్ అనేది మిడిల్ ఆఫ్ ది వర్టికల్ లైన్. ఓకే, మిడిల్ ఆఫ్ ది థర్డ్ జీ లైన్. Now I will join the 0 B, 0 C. ఇక్కడ ఏదో పాయింట్ పెట్టండి, ఇదేదో ఒక P అనే పాయింట్ పెట్టండి, ఏదో సమ్ పాయింట్ నేమ్ స్పెసిఫికేషన్ వస్తుంది. నా P ఆల్రెడీ అయిపోతుంది కదండి, R అని పెట్టండి. R E R F ఇలా జాయిన్ చేయండి. మీరు జాయిన్ చేసినప్పుడు 1 లైన్ టచ్ అయ్యింది అలా అంటుంది. ఫస్ట్ లైన్ 1 లైన్ ఎక్కడ టచ్ అయింది, బి పాయింట్కి, దీన్ని టచ్ అయింది అంటుంది. నేను ఇది 0 పాయింట్ ఏ అనుకున్నాను, ఇక్కడ టచ్ అయింది. చూడండి 1 లైన్ ఫస్ట్ది అంటే 0B లైన్ టచ్ అయిన పాయింట్, 0B లైన్ 1 లైన్ 1 వర్టికల్ లైన్ టచ్ అయిన పాయింట్ ఏంటి అక్కడది బి. అలాగే సెకండ్ వర్టికల్ లైన్ 0C లైన్ ఇక్కడ టచ్ అయిన పాయింట్ సి వస్తుందండి, ఇక్కడ బి అని వస్తుంది. అలాగే 4 వర్టికల్ లైన్ ఇక్కడ RE లైన్ కరెక్ట్ అయిన పాయింట్ ఈ అనుకున్నాను, ఇది ఎఫ్ అనుకున్నాను. ఓకే, ఇది ఎఫ్ అనుకున్నాను. లేదంటే ఇక్కడ మీరు ఎఫ్ అయింది కాబట్టి ఇక్కడ జీ పెట్టేసుకుని ఆటోమేటిక్గా నో ప్రాబ్లం. ఏ విధంగా పాయింట్ పెట్టుకున్నాం యాజ్గా సమ్ పాయింట్, క్యాపిటల్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇది హెచ్ అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ దీని కూడా 6 ఈక్వల్ పార్ట్ చేస్తున్నాను. 0 డాష్ 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ అండ్ 5 డాష్. 0 డాష్ 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ 6 డాష్, సారీ ఎక్కువ చేస్తున్నట్టున్నాయి. 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ అండ్ 5 డాష్, అంతేగా. 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ అండ్ 6 డాష్. మనకి థర్డ్ ఎక్కడైతుందో థర్డ్ ముందు దాన్ని జాయిన్ చేసేయండి, దాన్ని కూడా 6 ఈక్వల్ పార్ట్ చేసేయండి. తర్వాత ఇవి కూడా వర్టికల్ లైన్ డ్రా చేసేయండి, వీటిని కూడా జాయిన్ చేసేయండి అలాగే పైకి. ఓకే, సేమ్ ప్రాసెస్.
నెక్స్ట్ అలాగే ఇప్పుడు హెచ్ నుంచి 6 డేస్ లైన్ జాయిన్ చేస్తే అది మిడిల్ పాయింట్ టచ్ అయిపోతుంది. వీటికి కూడా నేమ్స్ పెట్టుకునేది ఒకటి. హెచ్ అయింది కదా ఇక్కడ, సమ్ పాయింట్ ఈ జీ అయింది కదా ఇక్కడ, సమ్ పాయింట్ జీ పాయింట్ తర్వాత హెచ్ జే కే ఎల్ స్మాల్ ఎం ఎన్. ఓకే, ఏదో సమ్ పాయింట్స్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ హెచ్ నుంచి ఇప్పుడు ఈ లైన్ డ్రా చేస్తాం, జే ఇది జే పాయింట్. నెక్స్ట్ అలాగే హెచ్ నుంచి కే జాయిన్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన పాయింట్ సమ్ పాయింట్ వస్తుందండి, దట్ ఈస్ ద క్యాపిటల్ కే అంటాం. అలాగే దీన్ని ఎల్ అంటాం పాయింట్. ఇప్పుడు మన 6 డేస్ నుంచి ఎం వస్తుందండి, ఇక్కడ వచ్చిన పాయింట్ మనం ఎం అంటాం. నెక్స్ట్ మన 6 డేస్ నుంచి ఎన్ వస్తుందండి, ఇక్కడ దీన్ని ఎన్ అంటాం క్యాపిటల్. దిస్ ఇస్ ఆల్సో పి వస్తుంది. సో నౌ జాయిన్ ది క్యాపిటల్ లెటర్స్. ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ ఉంటుంది 0 అయింది ఇక్కడ, బిఏబిసి డిఈఎఫ్ ఎలా వస్తుంది చూడండి, మీకు షేప్ ఎలా వస్తుందండి. అలాగే ఇలా హెచ్ వస్తుంది మళ్ళీ మనం హెచ్జేకే ఎల్ఎంఎన్ పి ఇలా వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద యూనిఫామ్ యాక్సిలరేషన్, యూనిఫామ్ రిటర్డేషన్ మోషన్. యూనిఫామ్ యాక్సిలరేషన్ అండ్ యూనిఫామ్ రిటర్డేషన్ మోషన్. సో అది ఆల్సో డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. ఈ హైట్ మనం సేమ్ అయితే ఇక్కడ అన్నిటికి కామన్గా ఉంటుంది 40 వేసుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ డ్రా ది క్యామ్ ప్రొఫైల్ బై యూజింగ్ సేమ్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్. మనం ఓన్లీ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ చేస్తాం ప్రజెంట్ ఇప్పుడు అనుకుంటుంది. సో నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ ఫస్ట్ ఏం చేస్తుంటాం, సేమ్ యాక్స్ కదా, క్యామ్ షాప్ డ్రా చేస్తాం విత్ 50 రేడియస్తో ఈ డ్రా చేస్తున్నామండి. దాని తర్వాత నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ డ్రా చేస్తున్నాం, 60 పెడతాం, 60 ఈక్వల్ పార్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా 60 పెడతాం, 60 ఈక్వల్ పార్ట్ చేస్తాం. 12 2 10 30 వస్తుంది. సో నెక్స్ట్ లైన్ జాయిన్ చేస్తుంటాం. ఈ ఓ నుంచి 1 పాస్ లైన్, ఓ నుంచి 2 లైన్, ఓ నుంచి 3 లైన్, ఓ నుంచి 4 లైన్ లైన్ డ్రా చేస్తుంటాం. జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇస్ ఈ లెటర్ నోటింగ్, లెటర్ మెజర్ చేస్తుంటాం. ఎలా వస్తుందంటే ఓ ఎప్పుడు కూడా 0 దగ్గర ఏ ఉంటుంది. అలాగే నెక్స్ట్ 1B కావాలి. సో సేమ్ ఇట్ టేక్ ద రేడియస్ 1B. ఇక్కడ మీకు ఎక్కడైతే బి పాయింట్ టచ్ అయిందంటే 1B తీసుకుంటాం, అటు వచ్చి ఇక్కడ నోట్ చేస్తాం సేమ్. అలాగే నెక్స్ట్ 2C 3D 4E 5F 6G, అలాగే 6G నుంచి నోట్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ మళ్ళీ 0-H 1-J 2-K 3-L 4-M 5-N 6-P సేమ్ పాయింట్ ఉంటాయి. అలాగే మనం ఈ పాయింట్ నోట్ చేస్తుంటాం బై సపోర్ట్ ఆఫ్ కంపాస్. ఓకే, నెక్స్ట్ అలాగే ఫ్రీ హ్యాండ్కి లైన్ అన్ని డ్రా చేస్తుంటాం. అప్పుడు మీకు క్యామ్ ప్రొఫైల్ ఫామ్ అవుతుంది. దీని నుంచి ఏం చేస్తామంటే ఏ నుంచి మళ్ళీ ఇక్కడ పీకి ఎల్ఎంఎన్ పిఎం కాబట్టి ఏపీ మళ్ళీ తెచ్చేస్తుంటాం. సో మీకు టోటల్ ఫైనల్గా క్యామ్ ప్రొఫైల్ అనేది ఫామ్ అవుతుంది. మీకు ఎంటైర్ డయాగ్రామ్లో ఓన్లీ క్యామ్ ప్రొఫైల్ మాత్రమే థిక్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ యాజ్ ఆఫ్సెట్ మెథడ్. ఆఫ్సెట్ మెథడ్లో కూడా సేమ్, ఫస్ట్ డ్రా ది బేస్ సర్కిల్, తర్వాత నెక్స్ట్ యాజ్ ది ఆఫ్సెట్ సర్కిల్. ఆఫ్సెట్ సర్కిల్ నుంచి ఎండ్ పాయింట్ జాయిన్ చేస్తాం పైకి, అక్కడి నుంచి మనం ఫాలోవర్ డ్రా చేస్తుంటాం. ఫాలోవర్ నైఫ్ ఎడ్జ్ నుంచి ఓ పాయింట్కి జాయిన్ చేస్తాం, అక్కడి నుంచి మనం 60 తీసుకుంటాం, 30 తీసుకుంటాం, 60 తీసుకుంటాం. అగైన్ మనం 210 అంటే రిటర్న్ స్ట్రోక్, అవుటర్ స్ట్రోక్ 12, రిటర్న్ స్ట్రోక్ 12 జాయిన్ చేస్తున్నాం. అక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ 60 degrees అవుటర్ స్ట్రోక్ని 60 ఈక్వల్ పార్ట్ చేస్తాం, 60 ఈక్వల్ పార్ట్ చేస్తాం 60ని. సో సేమ్ ఈ పార్ట్ వచ్చిన తర్వాత ఈ సర్కిల్ నుంచి ఆఫ్సెట్ సర్కిల్ నుంచి ట్యాంజెంట్ డ్రా చేస్తూ ఉంటాం. ట్యాంజెంట్స్ పాసింగ్ త్రూ దీస్ పాయింట్స్. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ సేమ్ 1B రేడియస్, 2C రేడియస్, 3D రేడియస్, 4E రేడియస్, 5F రేడియస్ తీసుకొని ఇక్కడ నోట్ చేస్తున్నాం పాయింట్. ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఆ పాయింట్ మనం ఫ్రీ హ్యాండ్ జాయిన్ చేస్తున్నాం. సో అట్లాగే క్యామ్ ప్రొఫైల్ విత్ ఆఫ్సెట్తో నోట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద థర్డ్ మెథడ్. హియర్ మనం 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవట్లేదు కానీ యూనిఫామ్ వెలాసిటీ, సింపుల్ హార్మోనిక్ మోషన్, యూనిఫామ్ యాక్సిలరేషన్ రిటర్డేషన్. సో బై యూజింగ్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్. ఇప్పుడు మనకి 3 ఫాలోవర్స్లో 1 ఫాలో కంప్లీట్ అయిందండి 3 monthsలో కూడా. ఓకే, థ్యాంక్ యూ.